అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా గతంలో పనిచేసిన కొంతమంది వైస్ ఛాన్సలర్స్ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వైస్ ఛాన్సలర్స్లో మనకు పింగళి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, దాని తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి గారు కానీ ఆంధ్ర యూనివర్సిటీకి వారు వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగినది. వారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేటప్పుడు ఆనాడు నుండి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వస్తూ ఉంటే నేను రైల్వే స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానని చెప్తే సంజీవరెడ్డి గారు చెప్పిన మాట ఏమంటే, మీరు చాలా గొప్పవారు, గొప్పగా యూనివర్సిటీని మీరు నడుపుతూ ఉన్నారు, మీరు రైల్వే స్టేషన్కి రావద్దు, నేనే వచ్చిన తర్వాత మీ యూనివర్సిటీ లాడ్జ్కి వస్తానని చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు, నేను కాదని లేదు. మేము ఈరోజు వైస్ ఛాన్సలర్స్ నియామానికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. చాలా గొప్ప వాళ్ళని మీరు తీసుకొని రండి, జడ్జెస్ని తీసుకొని రండి, పోలీస్ ఆఫీసర్ని తీసుకొని రండి, ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని రండి, మంచి సెర్చ్ కమిటీ వేయండి, ప్యానెల్ ఆఫ్ 3 నేమ్స్ తీసుకొని మీ క్యాబినెట్లో చర్చించి మంచి వ్యక్తిని మీరు గవర్నర్ రికమెండ్ చేయండి. గవర్నరే అపాయింటింగ్ అథారిటీ ఎవరిని కాదని లేదు. కానీ ఇలా ఈ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంటు ప్రభుత్వమే చేస్తూ ఉంది. కాబట్టి వైస్ ఛాన్సలర్ ఎప్పుడైనా తప్పు చేస్తే విద్యార్థులకు, అక్కడ ఉండే పాలక మండలికి, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులకు చెప్పుకోవడానికి ఇంకో అవకాశం కావాలి. కాబట్టి అది ఛాన్సలర్గా గవర్నర్ ఉంటే బాగుంటుందని, ఒక నిష్పక్షపాతమైన వ్యక్తి ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అందుకనే ఛాన్సలర్ని యథావిధిగా మీరు గవర్నర్నే కొనసాగిస్తూ, మీరు వైస్ ఛాన్సలర్ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ప్రభుత్వానికి తప్పకుండా మీకు అధికారం ఉంది. మీరు ప్యానెల్ ఆఫ్ నేమ్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విశ్వవిద్యాలయాలను గొప్పగా బాగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మా సంపూర్ణ సహకారం ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఈ అధునాతన యుగంలో విద్య ఒక గొప్ప ఆయుధం అధ్యక్ష. ఒక విద్య ఉంటే చాలు, ఇలా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి, ప్రపంచాన్ని జయించడానికి కూడా ఆస్కారం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకని దయవించి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతుందేమంటే, ఈ ఛాన్సలర్ విషయంలో ఎలాంటి అమెండ్మెంట్కి పోకుండా, పట్టింపుకు పోకుండా, ఇలా బయట ఉండే విద్యార్థి లోకం ఏమనుకుంటుందంటే, ఈరోజు ఒకనాడు తెలంగాణ ఉద్యమానికి మేము చాలా పెద్ద ఎత్తున అండగా నిలబడ్డాం, కానీ కొన్ని అనుకోని సంఘటనల ద్వారా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అణచడానికి వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని తెచ్చుకుంటున్నటువంటి భావన విద్యార్థి లోకంలో ఉంది. దానివల్ల మనకు నష్టం అవుతుంది తప్ప లాభం జరగదనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తూ, అందుకని నేను అంటుందేమంటే, మీరు సెర్చ్ కమిటీ గొప్పగా వేయండి, గొప్ప వ్యక్తులు వైస్ ఛాన్సలర్గా మీరు సెలెక్ట్ చేయండి, విశ్వవిద్యాలయాలు బాగు చేయండి, దాని తర్వాత విద్యా ప్రమాణాలు పెంచండి. కానీ ఛాన్సలర్ మాత్రం గవర్నర్ ఉండడమే బాగుంటుందనేది మా పార్టీ తరఫున మా సూచన అధ్యక్ష.